నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ, అలాగే ఎన్బికే 112 మూవీల గురించి అయితే ఇవాళ క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎన్బికే 112 మూవీలో ఒక న్యూ అప్డేట్ ఏంద్రా అంటే లేడీ విలన్గా అయితే నటించబోతున్నారు. అదేంటి అని కూడా మనం ఈ వీడియోలో అయితే ఫుల్గా తెలుసుకుందాము. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన విలన్లు కూడా ఆల్రెడీ మంచు మనోజ్ గారు, సంజయ్ దత్ గారు అయితే షూటింగ్లో అయితే పాల్గొంటా ఉన్నారు. రెగ్యులర్గా షూటింగ్ అయితే కాకినాడ, రాజమండ్రి ఏరియాల్లో శరవేగంగా అయితే జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి గోపిచేత మల్లేని గారు బాలయ్య గారిని సరికొత్త గెటప్లో అయితే చూపించారనమాట. ఆల్రెడీ మనకు తెలుసు, గ్లిమ్స్లో బాలయ్య గారిని న్యూ ఏజ్ గెటప్లో ఒక రేంజ్లో అయితే ఉన్నారనమాట. కేవలం ఎటువంటి డైలాగ్ లేకుండా బాలయ్య గారు ఓన్లీ లుక్స్, మేనరిజమ్స్తోనే సినిమాలో ఉన్న గ్లిమ్స్ని ఏ రేంజ్ కట్ చేశారో మనందరికీ తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తా అంటే గోపిచంద్ మల్లేని గారు బాలయ్య గారిని మంచి వైలెంట్ క్యారెక్టర్లు అయితే చూపించబోతున్నారు. మాఫియా డాన్ క్యారెక్టర్లో బాలయ్య గారు చూపించే ఆ వైలెన్స్కి థియేటర్లో పూనకాలు షేక్ అవడం అయితే గ్యారంటీగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే విలన్లు కూడా ఒక రేంజ్లో ఉన్నారు. సంజయ్ దత్ గారు, మరోపక్క మంచు మనోజ్ గారు కీలకమైన క్యారెక్టర్లు చేస్తున్నట్టు వినికిడి. అలాగే ఈ సినిమాకి సంబంధించి తమన్ భారీ రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలాగే సాంగ్స్ కూడా 6 సాంగ్స్ ఉండే విధంగా అయితే మల్లినేని గారు ప్లాన్ చేసుకుంటారు. ఆల్రెడీ మనకు తెలుసు, బాలయ్య గారు గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా అయితే రికార్డుల కలెక్షన్స్ అయితే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినా ఏంటో మరొకసారి అయితే ప్రూవ్ చేసిందనమాట. అలాంటి ఫ్యాన్ బాయ్ మరొకసారి బాలయ్య గారి కాంబినేషన్లో రావడము, అలాగే సినిమా మీద ఉన్న అంచనాలు అయితే అమాంతం పెరగడము, మరి అఖండ సీక్వెల్ తర్వాత బాలయ్య గారు చేస్తున్న సినిమా అవడంతో సినిమా మీద పాన్ ఇండియా రేంజ్లో బడ్జెట్ అయితే నెలకొంది. సో సినిమాని అనుకున్న టైంకి దసరాకి అయితే అనుకున్నారు. బట్ కొన్ని షూటింగ్ అప్డేట్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమాని డిసెంబర్ 4 అనుకున్నారు. బట్ ప్రజెంట్ మనకొస్తున్న అప్డేట్ ఏంటంటే డిసెంబర్ 24వ తేదీన ఒక మంచి రిలీజ్ డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 24 నుంచి ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు 2 వారాల పాటు సినిమా అయితే కలెక్షన్లు వీర కుమ్ముడే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే రిలీజ్ డేట్ని అయితే ప్లాన్ చేశారనమాట మేకర్స్. ఇక ఎన్బికే 112 మూవీలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సినిమాని ఆగస్టు 2వ వారం కానీ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ అయితే వెళ్ళబోతోంది. సో ఆ రెగ్యులర్ షూటింగ్లో బాలయ్య గారిని సరికొత్త గెటప్లో చూపించేదానికి కొరటాల శివ గారు అయితే మంచి స్టోరీ లైన్ అయితే రెడీ చేసినట్టు సమాచారం. మనందరికీ తెలుసు, కొరటాల శివ గారి సినిమాల్లో ఒక పక్క మాస్ ఎలివేషన్స్ ఉంటూనే ఒక పక్క సామాజిక నేపథ్యంతో కూడిన ఒక మెసేజ్ని అయితే ఆయన ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. సో అలాంటి డైరెక్టర్ బాలయ్య గారితో కాంబినేషన్ కుదరడానికి ఇన్నేళ్ళు పట్టిందనే చెప్పాలి. చాలా రోజుల నుంచి బాలయ్య గారు కాంబినేషన్లో కొరటాల శివ గారి సినిమా ఉంటే ఓ రేంజ్లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే చాలా రోజుల తర్వాత ఈ సినిమా అయితే సెటప్ అవ్వడము, అనూహ్యంగా కొరటాల శివ గారికి దేవర తర్వాత కొంచెం గ్యాప్ రావడము, బాలయ్య గారితో సినిమా స్టోరీ లైన్ ఓకే చేయించుకొని ఎన్బికే 112 మూవీగా తెరకెక్కబోతుందన్నమాట. సో ఈ సినిమాలో బాలయ్య గారిని సరికొత్త గెటప్లో చూపించేదానికైతే కొరటాల శివ గారు అయితే ప్లాన్ చేస్తా అన్నారు. మనకొస్తున్న సమాచారం ప్రకారం మనందరికీ తెలుసు, హోమ్లీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గారు సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ గారితో నటించి మెప్పించి రికార్డు కలెక్షన్స్ వసూలు చేసేదానికి ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పుకోవాలి సంక్రాంతికి వస్తున్న మూవీలో. అలాంటి హీరోయిన్ కొరటాల శివ గారు చేయబోతున్న ఎన్బికే 112 మూవీలో అయితే మాత్రం లేడీ విలన్గా అయితే నటించబోతున్నారు. ఫుల్ లెంత్ విలన్ రోల్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని సమాచారం వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తా అంటే కొరటాల శివ గారు ఏ రేంజ్ స్టోరీ లైన్ని ఎంచుకున్నారో మనకు అర్థమవుతుంది. కథా కథనంతో కొత్తగా ఉండే విధంగా, మరోపక్క బాలయ్య గారిలో నుంచి ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఎలిమెంట్స్ ఒక రేంజ్లో ఉండే విధంగా అయితే ఫస్ట్ షెడ్యూల్ని దాదాపు లాంగ్ షెడ్యూల్ 20-30 డేస్ షెడ్యూలు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్ ఉండేటట్టు, అలాగే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ను కూడా ఈ ఫస్ట్ షెడ్యూల్లోనే చిత్రీకరించి సినిమా మీద ఉన్న బడ్జెట్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలియజేసేదానికైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు ఈ సినిమాలో లేడీ విలన్గా ఏ రేంజ్లో మెప్పిస్తారో చూడాలి. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఉండబోతున్నాయి ఎన్బికే 112 మూవీ నుంచి కూడా. ఎన్బికే 111 మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ ఎండ్ స్టేజ్కి అయితే వచ్చేసిందనమాట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అని జరుపుకునేసిన తర్వాత సినిమా అయితే డిసెంబర్కి అయితే విడుదలకి సిద్ధం కాబోతుంది.
సో, ఇట్లా బాలయ్య గారు కంటిన్యూయస్‌గా ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా తన సేవలనందిస్తూ ఎప్పుడు గూడా ఏదో ఒక అప్డేట్‌తో మూవీ అప్డేట్స్‌తో ఎప్పుడూ ఆహ్, మీడియాలో అయితే హల్చల్ చేస్తన్నారనే జెప్పుకోవాలి. సో, దీన్ని బట్టి బాలయ్య గారు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.